శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాలు దేవుడు ప్రకటిస్తున్నాం. మిమ్మలను మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మరి వీడియో వీక్షిస్తున్నటువంటి వారికి ఒక చిన్న విన్నపం ఏంటిది అంటే, మొన్నటి దినమున పహల్గామ్లో జరిగినటువంటి దాడి నిమిత్తమై మరి అందులో క్రిస్టియన్స్ చనిపోయినారు. రెండోదిగా హిందూ మతానికి సంబంధించిన వాళ్ళు కూడా చనిపోయినారు. అది ఏ మతానికైనా సరే మనకు మనిషి కాబట్టి వారి నిమిత్తమై ఒక శాంతిగా మేము ఒక చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాం. మరి వారి కుటుంబాల ఆదరణ జరుగునట్లుగా, వారి కుటుంబాలు ఆదరించబడినట్లుగా, వారి కుటుంబాలలో దీవెనలు కలుగునట్లుగా, దేవుడు వారి కుటుంబాలకు సరైన సమృద్ధితో నింపునట్లుగా, ఆయుష్తో ఇంకా వారి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుని మరి వారికి ఉన్నటువంటి ప్రతి కష్టమును బాధను తీసివేయనట్లుగా మన మధ్యలో దైవజనులు సంతోషయ్య గారు ప్రార్థన చేస్తారు వారి కుటుంబాల ఆదరణ నిమిత్తం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, కృపాకనికరంగల మా యేసయ్య, శివాధిపతి తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు ప్రత్యేకించి కాశ్మీర్ ప్రాంతంలో జరిగిన ఆ యొక్క ఘటన నిమిత్తమై ప్రార్థిస్తున్నాను తండ్రి. చనిపోయిన ఆ యొక్క కుటుంబాలను ఆదరించండి. వారికి కావలసిన ఆయా ధైర్యమును బలమును దయచేయండి. ముఖ్యంగా తండ్రి, చనిపోయిన వ్యక్తుల కుటుంబాలు ఏవైతే ఉన్నాయో తండ్రి, ఆ యొక్క కుటుంబాలు తిరిగి కోలుకునే శక్తిని, కోలుకొని వారి జీవితంలో ముందుకు వెళ్ళే శక్తిని వారికి దయచేయండి. ఇటువంటి ఘటనలు తిరిగి అయా జరగకుండా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. మా దేశమును, మా రాష్ట్రాలను, మా కుటుంబాలను అయా సమాధానమును, సంతోషమును, ధైర్యమును, మా దేశంలో సమాధానమును దయచేయమని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా తండ్రి, రాబో దినాల్లో ఈ యొక్క దేశంలో, మా దేశంలో సమాధానమును, సంతోషమును, ధైర్యమునిచ్చి కృప వెంబడి మీ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయా సమస్త ఘనత, మహిమ, ప్రభావములు రాబో దినాల తండ్రి సమాధానము చేత నింపబడట ద్వారా యేసు క్రీస్తు ప్రభువారి నామమునకి చెల్లించుకొనొచ్చు. క్రీస్తు యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.